ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్వ నిరాకరణం మేస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు ఓం శాంతి శాంతి శాంతి. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశఋషిభ్యః పరమగురుభ్యో మహద్భ్యః. అయ్యా నిన్న మనం ఆ శక్తి ఏం చేసిందంటే, పరమాత్మ యొక్క శక్తి అదే సత్తు అనుకోండి హాయిగా, అది అగ్ని ఎదురుగుండా దీన్ని కాల్చవయా అని చెప్పి అగ్ని ఒక గడ్డిపోతను పడేసింది. అది దాని దగ్గరికి మహావేగంతో వెళ్ళింది. ఏమైనా సరే దీన్ని కాల్చేద్దామని అత్యంత బ్రహ్మాండమైనటువంటి అగ్ని జ్వాలలతో వెళ్ళింది. అది కాల్చలేకపోయింది. అది పోయి ఇక లాగపోయా ఏమిట్రా ఏమీ కావటం అది. అమ్మా ఇదేం నేనేం చేయలేనే అని చెప్పి అనుకుని అది మరలి వెళ్ళిపోయి ఆ దేవతలకు పోయి చెప్పుకుందయ్యా నేనేం చేయలేకపోయినానండి అని చెప్పి చెప్పుకున్నది. ఆ తర్వాత ఆ దేవతలంతా ఏం చేశారంటే, సరేలేవయ్యా అగ్ని చేయలేకపోయింది నువ్వు వెళ్ళవయ్యా అని చెప్పి వాయువుని పంపించాయట. మళ్ళీ అధ వాయుమబ్రువన్ వాయువే తద్విజానీహి కిమే తద్యక్షమిది. అప్పుడు వాయువుకి చెప్పారు వాళ్ళు, ఏమని, వాయువే ఓ వాయువు నువ్వు కిమేతద్యక్షం ఆ శక్తి ఏమిటో కనుక్కుంటురా అని చెప్పి అన్నారు. అనగానే తథేతి సరే అలాగే అని ఇది బయలుదేరింది. ఓ వాయువు ఆ శక్తి ఏమిటో తెలుసుకోవయ్యా అని చెప్పి చెప్పంగానే వాయువు బయలుదేరి వెళ్ళాడు. తత్ అభ్యద్రవత్ తమ అభ్యవత్ తత్కోసీతి. అభ్యద్రవత్ ఎదురుగుండా వెంటనే వెళ్ళిపోయినట్టు శక్తికి ఎదురుగుండా ఈయన వెళ్ళి ఆ ఎదురుగుండా నిలబడ్డాడు. తత్కోసీతి నువ్వెవరు అని అడిగింది మళ్ళీ ఆ శక్తి. అడగంగానే వాయుర్వా అహమస్మి నేను వాయువునండి ఇది అబ్రవీత్. మాతరేశ్వా అహమస్మీతి. అయ్యా నేనెవరో తెలుసునండి. మాతరిశ్వా మాతరి అంటే అంతరిక్షం అని అర్థం. అంతరిక్షంలో శ్వ క్షీణించేవాణ్ణి అనగా అంతరిక్షంలో సంచరిస్తూ ఉండేటువంటి స్వభావము అంటే ఏంటో తెలుసిన, అంతరిక్షం అంతా వ్యాపించున్నా నాకేం సామాన్యుని కాదు నేను అంటున్నాడు వాడు, గర్వం అని వాయువు చెప్పిందండి. చెప్పంగానే తస్మగ్నుస్తై కిం వీర్యం. సరేనయ్యా అట్లయితే నీలో ఏ శక్తి ఉందయా అని అడిగింది. ఇదగం సర్వం ఆదదీయా అని ప్రశ్న వేయంగానే ఇదగం సర్వం ఆదీయ ఇదిదం పృథివ్యామిది నీలో ఏ శక్తి ఉందా అని అడిగింది. అడగగానే అదే నా శక్తిని తక్కువ వేస్తున్నారేంటండి మీరు, నేను మీరు ఏ పదార్థం వేసినప్పటికీ కూడా ఏంటి బ్రహ్మాండమైనటువంటి నా యొక్క గాలి చేత నేను ఆ పదార్థాన్ని ఎగరగొట్టి అవతల పారేస్తానండి, నాకు అంత శక్తి ఉందండి. ఓహో అంతవాడివా, సరే అట్లయితే మళ్ళీ ఈ పని చేయవా అని మళ్ళీ అదే గట్టిపోతుంది చూసి వీడి ముందు పెట్టింది. తస్మై తృణం నిదధావ ఆ తృణాన్ని మళ్ళీ తీసుకొచ్చి వాడి ముందు పడేసింది. పడేయగానే రాదక్షేతి దీన్ని ఎగరగొట్టవయా అంది. నువ్వు ఏదో ప్రపంచానంద ఎగరగొడతా అంటున్నావు, ఈ గట్టిపోతను ఎగరగొట్టవయా అని పడేసింది. పడేయగానే చదువుప్రేయాయ సర్వజవేనా దాన్ని ఎగరగొట్టడానికి ఇక ఏం చేశాడు చూసిన, ఏమిట్రా ఇది నేను ప్రపంచానంతా ఎగరగొడతానని చెప్తుంది గట్టిపోత పడేసి నన్ను ఎగరగొట్టమంటుంది ఏంటి అని చెప్పి అనుకుని ఏమైనా సరే ఒక్క దెబ్బకి ఎగరగొడతానని చెప్పి అనుకుని విపరీతమైనటువంటి వేగంతో వీచింది. అది అర్థం. అప్పుడు ఏమైనా తెలిసిన అంత వేగంతో వీచినప్పటికీ కూడా గట్టిపోత అసలు కదలలేదు, అక్కడే ఉంది. అప్పుడు ఏం చేశాట, తన్నశాఖాదాతు సతత ఏవ నివృతే ఏమి చేయలేక తలకాయ ఉంచుకొని మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయినట్ట. వెళ్ళిపోయి నైతదశకం విజ్ఞాతం ఏదేదది యక్షమిది. అయ్యా నాకు ఈ యక్షం అంటే మాయాశక్తి, ఇదేమిటో నాకు అంతుపట్టట్లేదండి.
దీన్ని నేను తెలుసుకోలేకపోయాను, నా వల్ల కాదు అని చెప్పి అది పోయి దేవతలకు పోయి చెప్పుకున్నాడు. ఎవరు? వాయువు. ఇక్కడ భగవత్పాదుల వారు కొద్దిగా భాష్యం ఇస్తున్నారు, చూద్దాం. తద్విజ్ఞానాయ అగ్నిమోబ్రువన్ తృణనిధానే అయం అభిప్రాయ అత్యంత సంభావితయా అగ్నిమారుతయో తృణ దహన ఆదాన అశక్య ఆత్మసంభావన శాతిత భవేత్ ఇది. అది శాతిత అంటే చాలకపోవడం అండి, శక్తి తగ్గిపోవడం, పనికి రాని తనం అన్నమాట. భగవత్పాదుల వారు దాన్ని ఎంత సమన్వయం చేస్తున్నారు. ఇప్పుడు అగ్ని వాయువు మనకి తెలిసింది కదా, ఏమిటనుకుంటున్నారు మీరు అని అడుగుతున్నారు ఆయన చక్కగా మనకి సమన్వయం చేసి చూపించద్దు. ఏంటంటే, అయ్యా ఈ యక్షం ఇప్పుడు ఏం తేలిందని అడుగుతున్నారు దేవతలు. వీళ్ళిద్దరు వెళ్ళారు కాదు, వీళ్ళిద్దరితో దేవతలు అంటున్నారు ఏమని? అగ్నితో ఈ విధంగా అంటున్నారు వాళ్ళు. ఏమని? అయ్యా గడ్డిపోత మీ ఇద్దరి ముందు ఆ శక్తి ఉంచింది అంటే దాని అర్థం ఏమిటో మీకు తెలుసా అని అన్నారట దేవతలు. అంటే వీళ్ళిద్దరు వెనక్కి తిరిగి వచ్చారు కదండి, దాన్ని బట్టి వాళ్ళు ఊహించి అంటున్నారు. అగ్ని వాయువు లోకంలో మీరు ఎలాంటి వాడు? మీ ఇద్దరు లోకంలో అగ్ని వాయువు ప్రధానమైనటువంటి వండి. ఎందుకో తెలుసున? అగ్ని ఏమో జఠరాగ్ని అండి, బయట అగ్ని లోపల జఠరాగ్ని రెండు ఒకటే కదా. లోపలికి వస్తే జఠరాగ్ని అయిందండి, బయట ఉంటే అగ్నిగా పిలువబడుతోందండి. అది అనాత్మే, ఇది అనాత్మే, అది వేరు. కానీ నీవు చేసేటువంటి బయట ఉండేటువంటి వేడి, వేడే అసలు అగ్ని అంటే, అది బయట ఉండే పదార్థాన్ని పచనం చేయడానికి అది ఎంత ఉపయోగపడుతుందో, అది లేకపోతే అసలు మనిషి బతకలేడు. అలాగే లోపల పడేసిన తర్వాత మళ్ళీ ఆ పదార్థం పచనం చేయలేకపోతే అసలు రక్తంగా మారదండి. అందుకని లోపల ఉండేటువంటి జఠరాగ్ని కానీ బయట ఉండేటువంటి అగ్ని కానీ ఎంత ప్రధానం కలిగింది, అది ఇంకా సామాన్యమైంది కాదు. ఒకటి. రెండోది వాయువు. వాయువు ఎట్లాంటిది? వాయువు ప్రాణవాయువు. బయట ఉంటే వాయువు, లోపలికి వస్తే ప్రాణశక్తిగా మారింది. అదే అవునా? ప్రాణశక్తి లేకపోతే మనిషి లేడు. ప్రాణశక్తి ఇక్కడ ఉండేటువంటి అగ్ని ఈ రెండు లేవు అనుకోండి, తీసేయండి, అసలు మీరు లేరు, అసలు మనిషి బతకలేడు. అందుకని మీ ఇద్దరికేమో లోకంలో బాగా అధికమైనటువంటి పూజ్యత ఉంది, 10 మంది మిమ్మల్ని పూజిస్తున్నారు. అందుకని ప్రతివాడు ముందు ఏ పని చేసినా అగ్నిహోత్రం వెలిగించేవారు. కారణం అది. అగ్నయ స్వాహ, ముందు అగ్నికి స్వాహాకారం చేస్తుంటాడు. ఆ తర్వాత ఏమో వాయువుకి ఇస్తున్నాడు విలువ. ఎందుకు? అదే ప్రాణశక్తి. అది లేకపోతే మనకి ఏ ప్రాణి లేదు, మనిషి ఏమిటి, ఏ ప్రాణి లేదు. కనుక మీ ఇద్దరికి ఇంత విలువ ఉంది కనుక మీ శక్తి ఏమిటో పరీక్షించడం కోసమై అది గడ్డిపోసం మీ ముందు పడేసిందయ్యా. పడేసేపటికి మీరేం చేశారు? మీకు అత్యంతం గర్వం ఉందిగా మీకు. ఎందువలన? ప్రపంచం అంతా మమ్మల్ని పూజిస్తుంటే ఈ గడ్డిపోసం మమ్మల్ని ఏం చేస్తున్నటువంటి గర్వం లోపల మీకుంది. కనుక మీ గర్వం అనసరం కోసం ఆ ప్రయత్నం చేసింది. అది మీకు ఇంకా అర్థం కాలేదా అన్నారట దేవతలు. అది అక్కడ భాష్యం మీరు ఉన్నది అయితే అర్థం కాదు. అది దీన్ని మదించి చెబుతున్నా. అర్థమైందా? పడేసేపటికి అప్పుడు ఏమైంది? మీకు ఆ శక్తి చాలకపోయింది, ఎగరగొట్టలేకపోయారు. ఎగరగొట్టలేకపోయేప్పటికి అమ్మ మేమేం చేయలేము, ఓహో మేమే ఇంతవరకు గొప్పవాళ్ళం అనుకున్నాము, ప్రజలంతా మమ్మల్ని పూజిస్తూ ఉంటే మేము ఇంతవాళ్ళం అంతవాళ్ళం అనుకున్నాము, పరమాత్మ ముందు మేము ఎందుకు పనికిరాము అని తెలుసుకున్నాము అని మీ గర్వం పోగొట్టడం కోసమై ఆ పరమాత్మ చేసినటువంటి పని ఇది అని భగవత్పాదుల వారు దానికి మన సమన్వయం చేసి చూపించారు. అప్పుడు ఏమైంది? వీడిద్దరు గర్వం పోయింది. ఈ మాట వాళ్ళ దేవతలు చెప్పంగా, ఓహో మేము ఎందుకు పనికిరామా, ఎక్కడ పనికిరాము, అది మళ్ళీ పాయింట్. ప్రజల దగ్గర మా ప్రభావం చూపిస్తాం. ఎందుకు? వీడు అజ్ఞాని కనుక. పరమాత్మ జ్ఞానస్వరూపుడు అయినప్పుడు ఆయన ముందు మేము ఎందుకు పనికిరాము అని తెలుసుకుని వాళ్ళకు ఉండేటువంటి గర్వాన్ని వదిలేసేశారట. ఇదండి ఆ మాటకు అర్థం. తర్వాత సరే మీ ఇద్దరు పోయినారయ్యా, నాకు అదే ఇంద్రుడిని పంపించాడు. అప్పుడు ఇంద్రుడు అన్నట్ట, అసలు ఇంద్రమొబ్బురువన్ను దేవతలంతా ఏం చేశారంటే ఇంద్రుడిని ఉద్దేశించి అన్నట్ట, మఘవన్ను ఏతద్విజానీహి కిమేతద్యక్షమితి తదేతదభ్యద్రవద్ తస్మాత్ తిరోదశే. అది అప్పుడు ఏం జరిగింది తెలిసిన?
సరే బాగానే ఉంది శతక్రతువు ఇంద్రమబ్రహ్మ శతక్రతువుడు ఆయన. శతక్రతువును 100 యజ్ఞాలు చేస్తే కానీ ఆ ఇంద్ర పదవి రాదండి. ఆ ఇంద్ర పదవి ఏమిటి అంటే ఆ పుణ్యఫలం ఉన్నది కాలం ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇంకో ఇంద్రుడు వస్తాడు, వీడు పోవడమే అది ఈ పదవి. అందుకని సరే ఆ యక్షం ఏమిటో దాని దుంపదగా ఆ శక్తి ఏమిటో మాకేమో అంతుపట్టట్లేదు. మరి అగ్నిని వాయువుని పంపిస్తే వీడిద్దరేమో వెనక్కి తిరిగి వచ్చారు కనుక అయ్యా నువ్వు వెళ్ళవయ్యా, నువ్వు సామాన్యుడు కాదు, ఎందుకంటే ఈ దేవతలందరికీ కూడా ప్రధానమైనటువంటి వాడు నువ్వు కనుక నువ్వు వెళ్తే బాగుంటుందయ్యా అని వీళ్ళందరూ సలహా చెప్పారు. చెప్పాడు ఈయన చేశాడు బయలుదేరట. బయలుదేరి దానికి ఎదురుగుండా వెళ్ళాటండి. వెళ్ళంగానే అభ్యద్రవత్ తస్మాత్ తిరోదశే అది వెంటనే మాయమైపోయింది. అది ఆ శక్తి కాస్త మాయమైపోయింది. మాయమైపోయేప్పటికి అంతర్ధానం అయిపోయింది అనమాట. అది అండి అక్కడ మంత్రం యొక్క అర్థం. భాష్యం భగవత్పాదులు రాస్తున్నారు, చూద్దాం. ఇంద్ర ఆదిత్యో వజ్రహుద్వ అవిరోధాత్ అన్నాడు. అయ్యా ఇక్కడ మీరు ఇంద్రుడు అంటే ఏమనుకుంటున్నారు? సూర్యుడు అనుకున్నా, వజ్రధారి అనేటువంటి దేవేంద్రుడు అనుకున్నా ఇబ్బంది లేదండి. రెండింటికి ఏ అర్థం చెప్పినప్పుడు కూడా నష్టం లేదు. అది ఇంద్రుడైనా కావచ్చు, సూర్యుడైనా కావచ్చు. ఎందుకంటే సూర్యుడికి కూడా ఆ శక్తి ఉందండి. సూర్యుడికి ఇంద్రుడికి కూడా శక్తి ఉంది. బలాధిష్టాన దేవత ఈయన. బలాన్ని సమకూర్చడానికి కారణం ఆయన సూర్యుడు. అంతే కదండి, దానివల్లగా సర్వప్రాణులు బలాన్ని పొందుతున్నాయి కదా. సర్వ పదార్థాలు కూడా బలాన్ని పొందుతున్నాయి సూర్యకిరణ శక్తి చేత. అందుకని ఆయన అనుకున్నా ఈయన అనుకున్నా నష్టం లేదండి అని భాష్యంలో రాస్తున్నారు ఈయన. సరే అప్పుడు ఇంద్రుడు సమీపించగానే ఆ పరమాత్మ ఉన్నాడు చూసారా, అప్పుడు మనం అర్థం చేసుకోవాలి. సత్తు ప్లస్ చిత్తు రెండు ఒకటే. అవునా? చిత్తు యొక్క ఉనికి సత్తు, సత్తు యొక్క స్థితి అంటే సత్తు స్థితి అంటే సత్తు ఎక్కడుంది? చిత్తులో ఉంది. అర్థమైందా? చిత్తు యొక్క ఉనికి ఏమో సత్తు, సత్యేమో సత్తు యొక్క స్థితి ఏమో చిత్తు. అంటే ఇది ఉందన్న అనడానికి ప్రమాణం అది. అది లేకపోతే ఇది లేదు. కనుక ఈ రెండు కలిసే ఉంటాయి. అందుకని మీరు పరమాత్మ అని అర్థం చేసుకోవచ్చు సత్ అని అన్నప్పుడు. అయితే మరి ఏమంటే పరమాత్మ అన్నప్పుడు మళ్ళీ అది చెప్పకూడదు. పరమాత్మ అని చెప్పావా అంటే కనపడ్డు. అందుకని ఏం చేస్తాడంటే సద్రూపంగా కనపడతాడు, చిత్తుగా కనపడ్డు. అదేనా? కనుక అంతర్ధానం అయిపోయినాడు. అంతర్ధానం అయ్యేప్పటికీ దానికి అర్థం ఏమిటో ఈయన రాస్తున్నాడు చూడండి ఇక్కడ. ఇంద్రహాహం ఇది అధికతమ అభిమానస్య సోహం అగ్నియాభిప్రాప్తం వాక్ సంభాషణ మాత్రమపి అనేన నప్రాప్తోస్మీతి అభిమానం కథం ననామజహ్యాది తదనుగ్రహాయైవ అంతర్హితం తద్బ్రహ్మ బభూవా అని కొట్టిపారేశారు. ఏంటంటే ఇప్పుడు ఏమనుకుంటున్నాడు దోసన, ఏమిట్రా అంతర్ధానం అయిపోయింది అనుకుని వీడు అయోమయం అయిపోయింది. ఆయన అసలు అంతర్ధానం కాగానే ఇంద్రుడి ముందు ఆ పరమాత్మ ఇంతకుముందు వాళ్ళిద్దరు కనపడేట్టుగా కనపడకుండా అంతర్ధానం అయినాడంటే అర్థం ఏమిటో మీకు తెలుసా అంటున్నాడు ఈయన. మనకి సమన్వయం చేసి చూపిస్తున్నారు మహానుభావుడు. ఏంటంటే ఇంద్రుడికి మహాగర్వం అండి, మహాగర్వం. వాళ్ళిద్దరికే గర్వం ఉంటే వాళ్ళని మించినటువంటి గర్వం వీళ్ళకి. ఈ ఏమిటి మొత్తం అందరి దేవతలకి నేను ప్రధానమైనటువంటి వాడిని, నేను లేకపోతే అసలు ఈ దేవతలంతా ఎక్కడున్నారనేటువంటి గర్వం ఉంది కనుక ఈ గర్వం వాడిని పోగొట్టి వాడిని అనుగ్రహించడం కోసమే పరమాత్మ అంతర్ధానం అయిపోయినట్ట. అంటే శక్తి రూపంగా అంతర్ధానం అయిపోయినాడు అని అర్థం. అది మనం అర్థం చేసుకోవాలి. ఆ అంతర్ధానం ఉన్నాడు, చిత్తుగా ఎప్పుడు ఉన్నాడు, శక్తిగా అంతర్ధానం అయినాడు అని అర్థం. అప్పుడు వీడు అనుకున్నట్ట అగ్ని అయ్యా మాట్లాడేటువంటి అవకాశం దక్కింది వాళ్ళిద్దరికి, నాకు అవకాశం కూడా దక్కలేదే కనుక నేను ఇంకా తక్కువ వాడిని పనికిరాను, నేనేదో పెద్ద గొప్పవాడిని అని అనుకుంటున్నాను, నేను ఇంకా పనికిరాను అని చెప్పి వాడి యొక్క గర్వాన్ని ఇంద్రుడు వదిలేసేశాట. ఇదండి అర్థం. అంటే ఇది గర్వాన్ని వదిలేసేసాడంటే అర్థం ఏంటి? వాడిని అనుగ్రహించడం కోసమే. అంటే ఏమిటి? నేను ఇంద్రుడుగా లేను, ఎలా ఉన్నా పరమాత్మగా ఉన్నా. పరమాత్మగా ఉంటే నేను బలం, ఇంద్రుడుగా ఉంటే బలము లేనివాణ్ణి అని వాడు తెలుసుకున్నాడు. ఈ విధంగా వాడిని అనుగ్రహించాడు అని అర్థం అండి. ఇది భగవత్పాదులు వారు మనకి భాష్యం తీర్చిన విషయం. సహా తస్మిన్నేవాకాశే శ్రీమాదిగామ బహుశోభమానం
ఉమాం హైమవతీం తాగం హోవాచ కిమేతద్యక్షమితి. అప్పుడు ఏమైందా, సరే అంతర్ధానం అయిపోయిందా, అంతర్ధానం కాగానే ఆ అంతర్ధానమైనటువంటి స్థానంలోనే ఏంటి ఒక స్త్రీ ఆయన కనపడిందిట. అక్కడే ఒక స్త్రీ కనపడిందిట. ఆమె ఎట్లా ఉంది, అద్భుతంగా ప్రకాశించేటువంటి ఉమాదేవి అన్నాడు. అంటే ఉమాదేవి అంటే పార్వతి అనుకోండి. పార్వతి అన్నా ఉమాదేవి అన్నా శక్తి అన్నా ఒకటేనండి. ఇవన్నీ పార్వతి అంటే నామరూపాలను తగిలించకూడదు. ఆమె ఎలా ఉందిట, బంగారు ఆభరణాలు కలిగి ఉన్నదిట. అంటే మాయ కదది, అది మహాశక్తి అది. అప్పుడు ఆమెను ఉద్దేశించి ఇంద్రుడు ఇలా అందంట, ఏమని, ఈ యక్షం ఏమిటమ్మా అని అడిగట. ఈ ఏమిటమ్మా ఈ యక్షం ఏమిటి బాబు అంటే, యక్షం అంటే ఇంకా చెప్పుకున్నాక ఈ శక్తి ఏమిటమ్మా, ఇంతకుముందు నాకు కనపడింది, మళ్ళీ ఏమో అది కాస్త అంతర్ధానం అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు వచ్చేప్పటికేమో మళ్ళీ నువ్వు వచ్చావు, ఇదేమిటమ్మా తల్లి, దాని గురించి ఏమిటి నాకు చెప్పమని అడిగాట ఈయన. అడిగితే అంటే ఇప్పుడు ఏ దశలో అడిగాడు తెలుసా వీడు, అది మనం గుర్తించాలి. ఇంద్రుడు తన యొక్క గర్వాన్నంతా కూడా పోగొట్టుకున్నటువంటి దశలో అడిగాడు అని అర్థం చేసుకోవాలి మనం. అడిగితే ఆమె ఏం చేసింది తెలుసునండి, చెత్త ఇంద్రుడి దగ్గరికి వచ్చింది అన్నాడు. ఇంద్రుడి దగ్గరికి రావడం అనేది మాటలు అది కాదది, దానికి ఆ సమన్వయం అది కాదది. అంటే ఆమె బ్రహ్మ విద్యా స్వరూపిణి వస్తున్నాడు భగవత్పాదులు గారు. హైమవతి సా శోభమాన విద్యైవా అని రాశారు. విరూపోపి విద్యావాన్ బహుశోభతే. అది అంటే ఏమిటో తెలుసిన, విద్య అంటే ఏమిటో తెలుసిన, ఇక్కడ మనం అది బ్రహ్మ విద్యా స్వరూపిణి, విద్యా స్వరూపిణి. అక్కడికి రండి. అది నామాలు ఏం చెప్పారు లలితా సహస్రనామంలో, విద్య అవిద్యా స్వరూపిణి. అది అంటే ఇంతకుముందు నీకు తెలియనప్పుడు అవిద్య, ఇప్పుడు నీ స్వరూపం నువ్వు తెలుసుకున్నప్పుడు విద్య, అది అర్థం. అంటే విద్యాస్వరూపిణిగా మారింది అంటే ఏమిటి అర్థం తెలుసా, నీకు బ్రహ్మాకార చిత్తవృత్తి కలిగింది అని అర్థం అండి. అంటే పరమాత్మ స్వరూపం తెలుసుకోవడానికి నీ చిత్తవృత్తి దానికి అభిముఖమైంది, తెలుసుకోవడానికి సిద్ధమైంది అని అర్థం, అంతరార్థం అది. అంతేగాని అక్కడ అవి చెప్పిన మనకు అర్థం కుదరదు అది. అప్పుడు ఏం చేశాట, మరి ఇప్పుడు ఏమిటి ఆ చిత్తవృత్తి, బ్రహ్మ యొక్క చిత్తవృత్తి ఏదయ్యి అదే ఆయన యొక్క అర్థాంగయ్య అన్నాడు. అర్థాంగం అంటే అమ్మవారు, ఆ పరమాత్మని ఆశ్రయించి ఉండేటువంటి శక్తి ఆమె రుద్రుని యొక్క అర్ధాంగి అను, అలాగే బ్రహ్మ విద్యా స్వరూపిణి అను, బ్రహ్మ విద్య అని కూడాను. బ్రహ్మ విద్య అండి, పరమాత్మ ఆలోచన బ్రహ్మ విద్య కాదు. అది బ్రహ్మ విద్య ద్వారా తెలియబడేవాడు కనుక ఆయన ఎవరు అవుతాడు, తెలియబడేటువంటి తెలివి అవుతాడు. బ్రహ్మ విద్య ద్వారా తెలియబడేటువంటి తెలివి అవుతాడు పరమాత్మ, అనగా జ్ఞానం అవుతాడు. కనుక ఆయన ఏమంటున్నారంటే, సరే నాయన విద్యావంతుడు ఎవడైతే ఉన్నాడో, అంటే బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి రూపం లేకపోయినా అధికంగా శోభిస్తూ ఉంటాడట. అంటే వాడికి రూపం లేకపోయినా అధికంగా శోభించడం ఏంటి అంటే, బ్రహ్మ విద్యా బలంతో వాడు బ్రహ్మాండమైన శోభతో ఉన్నాడు రా అని అర్థం. ఎక్కడ శోభ, శరీరం కాదు అది. ఎందుకు, శరీరం వాడు కాదుగా, శరీరం వాడు కాదు కనుక బ్రహ్మ విద్యారూపంగా అద్భుతమైనటువంటి శోభతో వాడు ఉన్నాడే. ఈ విధవ శరీరమైనప్పటికీ, ఈ శరీరం కురూపమైనప్పటికీ కూడా వాడు బ్రహ్మ విద్యతో శోభిస్తూనే ఉన్నాడు అని భగవత్పాదుల వారు మనకి భాష్యాన్ని తేల్చేశారు. ఇది శ్రీమద్బ్రహ్మస పరివిరాజాచార్య గోవింద భగవత్పూజ్య భాష్య భగవతక్కుడు చేనో బృహద్వాక్య భాష్యే తృతీయ ఖండ సమాప్త. అయ్యా ఇక్కడికి 3వ ఖండం పూర్తయిందండి. ఈ విధంగా తర్వాత చతుర్థ ఖండంలోకి వచ్చేసాం. సా బ్రహ్మేతి హోవాచ బ్రహ్మణో వా ఏతద్విజే మహీయద్ధమితి తతో హైవ విదాంచకార బ్రహ్మేతి. అప్పుడు అదేం చేసింది తెలుసునా, ఏది ఆ పరమాత్మ యొక్క శక్తి ఏమంటోంది తెలుసునా, శక్తి అంటే స్త్రీ రూపంగా కనపడుతోంది అన్నాం కదా. ఆమె అంటోంది ఆ బ్రహ్మ అదే ఇంద్రుడితో ఇలా అన్నదిట, అయ్యా బ్రహ్మ వలననే మీరు విజయాన్ని సాధించారు, ఇప్పటికైనా తెలుసుకున్నావా అని. బ్రహ్మ వలననే నీవు విజయాన్ని సాధించావు, ఆ పరమాత్మ లేకపోతే నువ్వు ఏమీ చేయలేవు అని ఆమె చెప్పిందండి.
బ్రహ్మణో యతద్విజయమహీయధ్వం ఇది తతః ఏవం విధాంచకార బ్రహ్మేతి. ఆమె మాటను బట్టి ఏంటి ఆ శక్తి ఆమె ఏంటి సాక్షాత్ బ్రహ్మస్వరూపిణియే ఈమె అనగా సద్రూపమే అని తెలుసుకున్నాడండి ఆయన. ఓహో ఈ చెప్పిన మాట తక్కువది కాదురా, సాక్షాత్ బ్రహ్మస్వరూపమే అనగా మనము మన దగ్గరికి సమన్వయం చేసుకోవాలి. ఇది మనకి ఆ అజ్ఞానం అనేటువంటిది పోగానే ఆ బ్రహ్మస్వరూపం అనేటువంటి జ్ఞానము, బ్రహ్మస్వరూపాన్ని తెలిపేటువంటి జ్ఞానం నీలో ఉద్భవించింది అని అర్థం. ఉద్భవించేవాడికి ఆయన నువ్వు బ్రహ్మం అయిపోయినావు, అది అర్థం. అయితే నువ్వు కావాలి అంటే మరి దానికి సహాయం కావాలి. విద్యా సహాయవాన్ ఈశ్వర ఇది కైవల్యోపనిషత్తు అండి. ఇది శృతే ఇది స్మృతి అన్నాడు. అదేం చెబుతోందంటే ఆ శృతి ఏమని చెబుతోంది, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి. అది అర్థం. దేవత ఇక్కడ లేవు అవన్నీ నేను చెబుతున్నా, అర్థమైందా? ఇప్పుడు ఏమైంది, శివ శక్త్యాయుక్త, అప్పుడు తెలుస్తున్నాడు పరమాత్మ ఎప్పుడయ్యా శక్తితో కూడి ఉన్నప్పుడే. ప్రభవితం, అప్పుడు మాత్రానికే మాట్లాడడం కుదురుతుంది. శక్తితో కూడి ఉన్నప్పుడే పరమాత్మ మాట్లాడతాడు, శక్తి లేకపోతే ఏం మాట్లాడతాడు? అర్థమైందా అండి? ఈ శక్తి కలిగినటువంటి నచేదేవం నఖలు కుశల స్పందితుమపి, ఇది కనుక లేకపోయినట్లయితే కుశల స్పందితుమపి, కదిలించడా స్పందన రావడానికి కూడా ఆయన పనికి రాడు అంటున్నాడు. అంటే అర్థం తెలుసిన, సత్తు లేనిదే చిత్తు లేదు, అది అర్థం. సత్తు లేనిదే చిత్తు లేని అనకూడదు. మళ్ళీ చిత్తు సర్వవ్యాపకమైనటువంటి అది ఎట్లా ఉంది కనుక నీకు ఇప్పుడు వ్యాప్తి కావాలన్నా, మాట్లాడాలన్నా, నీకు బ్రహ్మాకార చిత్తవృత్తి కలగాలన్నా సత్తు యొక్క ప్రాముఖ్యత ఉన్నది అని అర్థం. సత్తు లేనిదే ఆ చిత్తు వ్యాపించడానికి అవకాశం లేదు అని అర్థం. బాగా అర్థమైపోయిందా అని తెలుసుకున్నాడండి. అని తెలుసుకున్నాడు. ఇప్పుడు ఇంతకీ ఏమని, శక్తిమతో అభేద అనుకున్నాడు. అమ్మ నాలో ఉండేటువంటి శక్తి అంటే నాలో ఉండేటువంటి మాయాశక్తితో కూడినటువంటి ఈ బుద్ధి అనుకోవాలి. బుద్ధి అదైనా ఈ బుద్ధి మీద పరమాత్మ ప్రతిఫలించాడు కనుక నేను వాడు లేని నేను లేను అని తెలుసుకున్నాడండి. ఇది అంతరార్థం ఉంది. అంటే ఊరికి ఆ కథలు చెప్పుకుంటే మనకు అర్థం కాదు. తెలుసుకున్నాడు కానీ వీడు బ్రహ్మస్వరూపుడు అయిపోయినాడు అని అర్థం. తస్మాద్వా ఏతే దేవాః అతితరామివ అన్యాన్ దేవాన్ యదగ్నిర్వాయురింద్రస్య ఏనన్నేదిష్టం పస్పృశుః తేహి ఏనం ప్రథమః విధాంచకార బ్రహ్మేతి. కనుకనే అగ్ని, ఇప్పుడు రాండి ఇక మొదటికి మళ్ళీ, అగ్ని, వాయువు, ఇంద్రుడు, ఈ ముగ్గురు దేవతలు ఏంటి అందరి దేవతల కంటే ప్రధానమైపోయి కూర్చున్నారండి వీళ్ళ ముగ్గురు. అర్థమైందా మీకు? బలాధిష్టాన దేవత ఏమో ఇంద్రుడండి. ఇప్పుడు ఎక్కడికో బయటికి పోకల్లా మనలో చూసుకోవడం. అప్పుడు ఇక నీకు శరీరం అంతా ప్రతి ఇంద్రియాల్లో బలము నీకు ఉన్నది అంటే బలానికి మొత్తం అధిష్టాన దేవత ఎవరయ్యా అంటే ఆయన కనపడడు, ఇంద్రియాలు కనపడతాయి. అదే ఇంద్రుడంటే ఒకటి. ఇక రెండవది అగ్ని, వాయువు. ఇందాక చెప్పుకున్నాక వాయువేమో ప్రాణశక్తి, అగ్నేమో జఠర శక్తి. అర్థమైందా? ఈ రెండు లేవు. ఈ ప్రాణము జఠరమును నీకు అక్కడ మరి ఇంద్రుడు బలాధిష్టానమైనటువంటి దేవత ఇంద్రుడు లేకపోతే అసలు నువ్వు లేవు మనిషివి. బయటైనా అంతే, లోపలైనా అంతేనండు. ఇది బయట చూస్తే అక్కడ వాయువు అండి, అఖండమైన వాయువు అండి, అఖండమైనటువంటి అగ్ని అండి, ఉష్ణశక్తి అండి బయట. లోపలికి వచ్చేవాడు ప్రాణశక్తి అయింది, జఠర శక్తి అనుకున్నాం కదా. మరి బయట ఉండేటువంటి బలం చూసావా? ప్రతి పదార్థంలో కూడా బలం అట్లా వ్యాపించి ఉన్నది. అదంతా ఇంద్రుడే. ప్రతి అక్కడ రాబోతారండి కదా. ఒక మొక్క ఎంత భయంకరంగా ఉంటుంది తెలిసిన, భూమిని ఎంత వ్యాపిస్తుంది తెలిసిన, దానికి బలం ఉందా లేదా? ఆ బలం అధిష్టాన శక్తి ఇంద్రుడే. అట్లా మనం అర్థం చేసుకోవాలి. కనుక
బయటంతా వ్యాపించింది. బలశక్తి ఉంది, ఉష్ణశక్తి ఉంది, వాయుశక్తి ఉంది. అంతతః వచ్చేటప్పటికి ఇదేమో ప్రాణశక్తి అయింది, అదేమో జఠరాగ్ని అయింది. అదేనా ఇదేమో శరీరానికి మొత్తం బలాన్ని ఇచ్చేటువంటి శక్తి అయింది ఇంద్రుడు అనుకోండి. కనుక వీళ్ళ ముగ్గురు ప్రధానమైనటువంటి వాళ్ళు అయిపోయినారండి. దేవతలందరిలో కూడా ముఖ్యమైన వాళ్ళు అయ్యారట. ఎందుకయ్యా? వాళ్ళు ఈ బ్రహ్మని దగ్గరగా వెళ్ళి స్పృశించారట. దగ్గరగా వెళ్ళి స్పృశించడం ఏంటి? పరమాత్మని స్పృశించడం ఏంటి అంటే అర్థం కాదు, అది తన స్వరూపంగా తెలుసుకున్నారని అర్థం. వీళ్ళ ముగ్గురు ఎందుకు? సాక్షాత్తు బ్రహ్మస్వరూపిణే సత్తుతో మాట్లాడారు వీళ్ళు. ఆ శక్తి మిగతా ఎవరికి లేకపోయింది కనుక వీళ్ళకి ఆ విలువ వచ్చింది అంటున్నాడు. కనుక ఆ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవడంలో వీళ్ళ ముగ్గురు మొట్టమొదటి వారు అని తెలుసుకోండి అంటున్నారు. మొట్టమొదటి వాడు అనమాట వీళ్ళ ముగ్గురు. తస్మాద్వా ఇంద్ర అతితరామి అన్యాన్ దేవాన్ నకేన నేదిష్టం పస్పరిశ నకేన ప్రథమ విధాంచగారు బ్రహ్మేతి. అందువలన ఇంద్రుడు ఏమైనాడు? నిశ్చయంగా ఇతర దేవతలను అందరికంటే కూడా గొప్పవాడుగా కీర్తిని పొందాడు. ఎందుకయ్యా? బ్రహ్మను చాలా దగ్గరగా స్పృశించాడు ఇతను. ఎందుకో తెలుసిన? అక్కడేమో వాళ్ళిద్దరికీ మాయాశక్తి అతను తెలుసుకోలేక పారిపోయినారు. ఇంకా కొంతమేమో అయినా వాళ్ళు గొప్పవాళ్లే. ఎందుకో తెలుసిన? ఎదురుగుండా మాట్లాడేటువంటి అదృష్టం వాళ్ళకి కలిగింది. ఎదురుగుండా మాట్లాడింది శక్తి రూపంగా ధ్వని వచ్చింది, మాయాశక్తి అట్లా కనపడింది. వీడికి ఏమిటి అంటే సాక్షాత్ అమ్మవారు సాక్షాత్ రూపిణిగా విద్యారూపిణిగా వీడికి కనపడి చెప్పింది. ఒరే నాయన నేను అదేరా అని చెప్పింది. మళ్ళీ నేను అదేనా అనుకుంటున్నామో అది నువ్వేనా నాయన అని మళ్ళీ చెప్పింది. చెప్పేవాడికి నీకుండే అజ్ఞానం పోయింది. తెలిసేవాడికి అహం బ్రహ్మాస్మి అనుకున్నావు అంటే దాంతో ఏమైందంటే ఇంద్రుడికి ఇంకా బాగా దగ్గరికి వచ్చాట. ఇది అమ్మవారి దగ్గరికి వచ్చాట. కనుక అదే బ్రహ్మ అని తెలుసుకున్నాడు. ఎవరు బ్రహ్మ విద్య కాదురా నాయన, ఈ సత్తేదో అది చిత్తేరా అని తెలుసుకున్నాడు అనమాట అర్థం. ఇక సశేషాదేశ ఏతద్విద్యుతో ఇక్కడికి ఇది అయిందండి. ఇదంతా జ్ఞాన మార్గం ఇంతవరకు. ఇక్కడి నుంచి ఉపాసనా మార్గానికి వస్తున్నారు కొద్దిగా. మళ్ళీ ఇదొకటి మనం తెలుసుకోవాలి. సశేషాదేశ ఏతద్విద్యుతో. ఇదిగో ఇక్కడ ఏం రాస్తున్నాడు? అక్కడ 3, 4 అంకెలు వేస్తున్నాడు చూడండి. ఇదిగో ఇది పృతం అంటే ఏమిటో నేను చూపిస్తాను మీకు. ఇక్కడ ఏదేతద్విద్యుతో వ్యజ్యు తదా ఇతీన్యమీ మేషదా ఇత్యధిదైవతాం అని చదవాలి. ఇది పృతం అంటే ఆ 3 అంటే అంకెది. నేను చెప్పాను కదా, దీర్ఘంగా హ్రస్వము, దీర్ఘము, ప్లుతము అని 3 రకాలండి. అక్షరాన్ని మొట్టమొదటి హ్రస్వంగా పలికితే ఒక అక్షరం హ్రస్వంగా పలకడం, దాన్ని కాస్త దీర్ఘం చేస్తే ఆ అయిందా లేదా? ఇంకా దాన్ని ఇంకా కాస్త దీర్ఘం చేయండి, ఆ అయింది. అదే సామవేదం అంటే అయిందా? తర్వాత మీకు ఇంకోటి కూడా, ఇప్పుడు ఏ పాట పాడినా అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏ పాట పాడినా అక్షరాన్ని సాగదీయడమేనండి. ఎంత పిచ్చి పాటలు ఏ పాట అయినా చూసుకోండి, మీరు దగ్గరికి ఆ వాడు పాడే పాటని మీరు వచనంలో చేసుకుని చదవండి, అసలు పాట కాదు అది. అర్థమైందా? ప్రతి అక్షర రూపంగా చూస్తే అది హ్రస్వమే, వచనమే. ఆ వచనమే వాడు దీర్ఘంగా పీకితే అది పాట అయింది. అప్పో నువ్వు బ్రహ్మాండంగా ఆనందపడుతున్నావు. ఏమిటో దాన్ని మళ్ళీ కుంచింపజేయి, అది హ్రస్వమైన వచనం అయి కూర్చుంది. అది రహస్యం. మనం తెలుసుకుంటే ఏం లేదు, అంతా ఒకదానిలోనే ఉన్నాయి అన్నీ. అది ఇప్పుడు అదేమిటి అని మళ్ళీ ప్రశ్న. అక్షరం ఏమిటి? ఆ శబ్దం. అక్షరం అంటే శబ్దం కదా. శబ్దం ఏమిటి తెలిసిన? శబ్దం అమ్మవారు. శబ్దం దేన్ని అర్థం చేస్తుంది? దేన్ని ఆధారం చేసుకుంది? అర్థాన్ని ఆధారంగా చేసుకుంది. అర్థం లేని శబ్దం లేదు, శబ్దం లేని అర్థం లేదు. అర్థం అంటే గమ్మది ఇది చెప్పండి మళ్ళీ. కనుక శబ్దము అర్థాన్ని ఆధారం చేసుకుని ఉంటుంది, అర్థము శబ్దాన్ని ఆధారం చేసుకుని ఉంటుంది. ఇది సత్తు, అది చిత్తు అయిపోయా. కనుక ఇప్పుడు మీరు ఏ మాట అయినా సరే మీరు పలికేటప్పుడు అండి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నానా, మాట్లాడేటప్పుడు నా నోట్లో నుంచి శబ్దము ప్లస్ అర్థం 2 వస్తున్నాయి. గమనించాలి. శబ్దము అర్థము 2 వస్తున్నాయి. ఎందువలన? ఇప్పుడు శబ్దము లేని, ఇప్పుడు ధ్వని లేని శబ్దం అంటే ధ్వని అనుకున్నాం. ధ్వని లేనటువంటి శబ్దం ఈ మాట లేదండి, అసలు అక్షరం లేదు.
ఎందుకో తెలిసిన నా నోట మాట రాలేదనుకోండి నీకు వినపడదు ఇది. ఆ ధ్వనితో కూడి ఉంటుంది ఇది. అదేనా ఆ అర్థమేమో పరమాత్మ, శబ్దమేమో అమ్మవారు తల్లి అనగా సత్తు, రెండు కలిసే ఉంటాయి. అందుకనే కాళిదాసు మహాకవి చెప్పాడు, వాగర్ధావివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే అన్నాడు. జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అన్నాడండి రఘువంశంలో మహానుభావుడు ఆయన. అబ్బో మహాజ్ఞాని కాళిదాసు తక్కువ వాడు కాదు. అందుకని ఏమన్నాడు తెలుసు ఆయన, వాగర్ధావివ సంపృక్తవుట, వాక్ అర్థము, శబ్దము అర్థము రెండిట్టిలాగే కలిసిపోయి ఉన్నంత పరమాత్మ అంటున్నాడు ఆయన. సంపృక్తవు వాగర్థ ప్రతిపత్తయే, అయ్యా వాక్కు అర్థం యొక్క జ్ఞానం నాకు కలగాలి అంటే వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే, జగత్తుకి పితరులైనటువంటి జగత్ సత్తు చిత్తు అనేటువంటి వాళ్ళని వందే నమస్కరిస్తున్నాను. వాళ్ళెవరయ్యా, పార్వతీ పరమేశ్వరవు, పార్వతి ఆయన శక్తి సత్తు, పరమేశ్వరుడు చిత్తు, వాళ్ళిద్దరిని ప్రార్థన చేస్తున్నానయ్యా నా నటించి వాక్కు రావడానికి అంటున్నాడు. మరి కాళిదాసు అజ్ఞానం అంటారా జ్ఞానం అంటారా? అది మహానుభావుడు, అది అర్థం. కనుక ఇక్కడికి ఆ విషయం అయిన తర్వాత ఇప్పుడు ఇట్లా విడదీశారండి. ఇప్పుడు బాగా అర్థమైంది కదా. శబ్దం అంతా కూడా శక్తి రూపం, పరమాత్మ యొక్క శక్తి వాగ్రూపం, అదే వాక్యేగా అంతా వాక్కు తల్లి వాగ్రూపిణి, పరమాత్మ అర్థరూపం. అర్థం అంటే ఆయన పరమాత్మ. అర్థం ఎట్లా తెలుసుకుంటామండి, జ్ఞానం లేని అర్థం తెలుసుకోలేవు, అది పాయింట్ అక్కడ. అది సరే. ఇప్పుడు ఆ బ్రహ్మ యొక్క ఉపాసన ఉపదేశం చేస్తున్నారండి. ఆ బ్రహ్మని ఉపదేశం చేయాలి ఎట్లా, ఉపాసన రూపంగా. ఇది చేత కాదయా నీకు, అది ఏవయా అంటున్నారు. ఎట్లా, వ్యజ్యుతరా ఇది అజిత. వ్యజ్యుతరా అంటే ఈ ఉపాసన మెరుపండి. మెరుపు అంటే ఇప్పుడు అమ్మవారు మెరుపు రూపంగా ఒక మాట ఇక్కడ కనపడింది అన్నాడు కాదు, దాన్ని ఆ మెరవడం అనేటువంటి ఏదైతే ఉందో దాన్ని కనురెప్ప లాంటిది. అది కనురెప్ప అంటే కన్ను యొక్క రెప్ప ఎట్లాంటిది, నిమిషంలో ఎలా మూసుకుంటుందో, కన్ను యొక్క రెప్ప నిమిషంలో మూసుకుంటుంది, నిమిషంలో తెరుస్తుందండి. ఎట్లాగైతే మూసుకుని తెరుచుకుంటుందో ఆ బ్రహ్మ యొక్క అధిదైవత రూపం అంటే ఏంటి, పరమాత్మ యొక్క అధిదైవత రూపం. అధిదైవత అంటే అధిదైవతం అంటే, అధిదైవతం అంటే దైవాన్ని అధిష్ఠించి ఉండే శక్తి. ఆ శక్తి కనురెప్ప రూపంగా ఈయన ముందు ఒక మాట అదేది మెరిసింది, విద్యుత్తులాగే మెరిసింది అనుకోండి పోని. అదేనా అంటే ఒక్క మాట అట కనుచూపు మూసి తెరిచేనట్లుగా మెరిసింది అంటాం ఇంద్రుడు ఎదురుగుండా. అయితే ఇప్పుడు మరి ఇదేమిటి అంటే ఎందుకు మెరిసిందో తెలిసిన, అది దానికి చూస్తున్నాడు. ఇప్పుడు భగవత్పాదులు ఏం చేస్తున్నారంటే దీన్ని యథా ఘనాంధకారం విదార్య విద్యుత్ సర్వత ప్రకాశతే ఏవం తద్వత్ బ్రహ్మ దేవానాం ప్రద సర్వత ప్రకాశశక్తి భూమత ఇది ఏతత్ ఉపాస్యం. అది యథా సకృత్ విద్యుతం అని అన్నారు. ఇక్కడ బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పారు ఈ మాట. ఎందుకంటే చీకటిని పోగొట్టడానికి మెరుపు ఏ విధంగా అయితే ప్రకాశిస్తుందో అదేవిధంగా బ్రహ్మ దేవతల ఎదురుగుండా ప్రకాశ రూపంగా అనగా శక్తి రూపంగా ప్రకటమైనాడట్లా. ఇప్పుడు చీకటిని పోగొట్టడానికి వెలుగు ఏ విధంగా అయితే ప్రకాశిస్తుందో అదేవిధంగా శక్తి వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని పోగొట్టడం కోసమై వాళ్ళ ఎదురుగుండా కనురెప్పపాటులాగే ప్రకాశించింది అని అర్థం అండి. అయితే ఏమండి మరి నువ్వు ఉపాసన చేస్తానంటే నాకు ఈ శక్తి లేదండి అన్నావా, సరే ఓ అట్టయితే నువ్వేం చేస్తావలసిన, బ్రహ్మ మెరుపు అని చెప్పి అనుకుని, బ్రహ్మ మెరుపులాగే మెరిసింది అని చెప్పి అనుకుని ఉపాసన చేయవయ్యా. అది అంటే ఇప్పుడు అప్పుడు ఉపాసన ఏమైనా తెలుసామండి మీకు, అది అనాత్మని తీసుకెళ్ళి ఆత్మ మీద పడేసి ఉపాసన చేయడం చేస్తే ఏమవుతుంది, శక్తులు వస్తాయి.
ఆ శక్తులు ఏవో చెబుతున్నారు చూడండి. తర్వాత యస్మాచంద్ర ఉపసర్పణ కాలే న్యమీషత్. సరే ఎంత అక్కర్లేదు చెప్తాను. అథ అధ్యాత్మం యథేతద్గచ్చతి చ మనః అనేన చ ఏతతో ఉపస్మరతి అభీక్షణగుం సంకల్పః అన్నాడు. ఈ మాటకు అర్థం ఏంటంటే మనస్సు అధ్యాత్మ అండి. అధ్యాత్మం అధిదైవం అంటే ఇందాక చెప్పాం కాదు, అధిదైవం అంటే పరమాత్మకి సంబంధించిన శక్తి, అధ్యాత్మం అంటే ప్రత్యేగాత్మకు సంబంధించినటువంటి శక్తి. ప్రత్యేగాత్మ అంటే మనమే. అది ఇప్పుడు ఏమంటున్నాడు, అధ్యాత్మం అంటే ఎట్లా ఉపాసన చేయాలంటే ప్రత్యేగాత్మకు సంబంధించిన శక్తిగా ఉపాసన చేయమంటున్నారు. ఎలాగా? సంచరించేటువంటిది, సంచరించేదానిలాగే ఉండేదేది మనస్సు. ఆ మనస్సు ఏదైతే ఉందో దాంతో సాధకుడైనటువంటి వాడు, అంటే ఆ మనస్సుతో సాధకుడైనటువంటి వాడు హృదయంలో స్మరించాలి. అనగా అహం బ్రహ్మాస్మి అని నిరంతరం స్మరణ చేయాలి అర్థం. అయితే ఎలాగ చేయాలి? ఏకాగ్రమైనటువంటి సంకల్పం ఏదైతే ఉందో, అంటే మనస్సు కదలిక లేనటువంటి దశ ఏదైతే ఉందో, అనగా నిర్వికల్పమైన దశ ఏదైతే ఉందో అది బ్రహ్మమే. అంటే మనస్సు కదలకుండా నీ స్వరూపాన్ని నువ్వు గుర్తు చేసుకుంటుండాలి అని అర్థం అండి. అది బ్రహ్మస్వరూపం. ఇదేమో ఇది. అయితే ఇందాక మరి ఉపాసన చేస్తానన్నావా, అప్పుడేం చేస్తాను? మనో బ్రహ్మే దివ్యజానాత్. ఈ మనస్సు బ్రహ్మమే, మనస్సు బ్రహ్మమే అనుకో. అప్పుడు ఏమవుతుంది తెలిసిన? అది ఉపాసన అవుతుంది. దానివల్ల ఏమవుతుంది? మనస్సుని బ్రహ్మతో లింక్ చేసావు కనుక దానివల్ల నీ శక్తులు ఏర్పడతాయి. అయితే ఇక్కడ మనస్సుకు 3 అంశాలు ఉన్నాయి. నేను చెప్తాను జాగ్రత్త. మనస్సుకు 3 శక్తులు ఉన్నాయండి. ఆ 3 శక్తులు అంతా వ్యాపించుండేటువంటి వాడు పరమాత్మే. ఒకటేంటి తెలిసిన? విషయగ్రహణ శక్తి ఉంది. దానికి విషయగ్రహణం చేయడానికి ఎవరు కావాలి? పరమాత్మ కావాలి. రెండవది జ్ఞాపకం ఉంచుకోవాలి. జ్ఞాపకం దేనిలో ఉంచుకుంటావు? జ్ఞానంలోనే జ్ఞాపకం ఉండాలి కనుక అక్కడంతా పరమాత్మ ఉన్నాడు. మూడోది ఏమిటి? దానికి ఉన్న శక్తి ఊహ, ఊహిస్తుందండి. అవునా? ఈ 3 క్రియలకి కారణం ఎవరు? పరమాత్మే. అంటే మూడింటిని వ్యాపించిన వాడు పరమాత్మ, మూడింటి కంటే అతీతమైనటువంటి వాడు ఆయన అని అర్థం అండి. ఇక సరే బాగానే ఉందండి, నాకు ఈ శక్తి లేదండి, పట్టుకోలేను, ఉపాసన చేస్తా అన్నావా? ఈ సంఘాతంలో బ్రహ్మని ఉపాసన చేయకోమన్నాడండి. అర్థమైందా? ఈ సంఘాతంలో అంటే మనో బ్రహ్మే దివ్యజానాది, మనస్సులో ఉండేటువంటి 3 లక్షణాలు ఏమున్నాయి? విషయగ్రహణ శక్తి ఉంది, జ్ఞాపకం జ్ఞాపకం ఉంచుకోవడం అనేటువంటిది ఉంది, అలాగే ఊహాశక్తి ఉంది. ఈ మూడింటిని కలిపి ఏమన్నాం మనం? సంఘాతం అని పేరు పెట్టాం. ఈ సంఘాతం అంతా కూడా బ్రహ్మస్వరూపమే అని ఉపాసన చెయ్యి. అది చేత కాబట్టి ఇది చేయవయా అంటున్నారు. అంటే ఏమండి ఈ సంఘాతం ఏమిటంటావా? దేహేంద్రియాది సంఘాతం అండి. దేహ ఇంద్రియాది సంఘాతం అంతా కూడా ఆ పరమాత్మే అని ఉపాసన చేయి. దీన్ని ఏమంటారు? అధ్యాత్మ ఉపాసన. అట్లా చేసుకోవచ్చు, అట్లాగైనా చేయవచ్చు అన్నారు. ఏమండి మరి ఇట్లా చేసినా నాకేమిటి లాభం అంటావా? అదిగో దానివల్ల లాభం ఏమిటో చెబుతున్నారు చూడండి. తస్య అధ్యాత్మ ఉపాసన గుణ విధీయతే. ఏమండి ఈ అధ్యాత్మ ఉపాసనలో బ్రహ్మకు గుణం తగిలించావు. నువ్వు బ్రహ్మకి గుణాన్ని తగిలించావా లేదా అంటున్నారు. తథ ఆ గుణం తగిలించావు గనక తద్వనం నామ తద్వనం ఇత్యుపాసితవ్యం. సయ ఏతదేవం వేదాభి ఐనగం సర్వాణి భూతాని సంవాంఛంతి. ఆ బ్రహ్మ ప్రాణికోటికి సంబంధించినటువంటిదండి. బ్రహ్మ అనేటువంటి ప్రాణికోటికి సంబంధించినటువంటిది, అంటే ప్రాణికోటిని మొత్తం వ్యాపించినటువంటిది అని ప్రసిద్ధిగా ఉన్నది కదా. అట్లాంటి బ్రహ్మని ఎట్లా ఉపాసన చేస్తావు? తద్వనము అని ఉపాసన చేయమన్నాడు. అదే తద్వనం అంటే అదే. అంటే ఈ సంఘాతం ఇలాగ ఏదైతే ఉందో ఇదంతా కూడా పరమాత్మ వల్లనే బతుకుతోంది కనుక ఇది అదే అను. అది ఇది అనుకో, ఈ సంఘాతం అదే అనుకో, అది ఉపాసన అవుతుంది. ఎవడైతే ఈ బ్రహ్మని ఈ విధంగా ఉపాసన చేస్తాడో వాడికి ఏం జరుగుతుందో చెప్తున్నారు ఇక్కడ.
సంవాంఛంతి. వాడికి ఫలం ఏంటో తెలిసిన, ఉపాసకునికి సర్వాణి భూతాన్ని సంవాంఛంతి అని అడుగుచారా, అది అక్కడ వస్తున్నాడు. ఆ సకల ప్రాణులు, ఈ లోకంలో ఉండేటువంటి ప్రాణులంతా కూడా వాడికి అభిముఖమై వాడిని సేవిస్తారటండి. సేవిస్తారు. తర్వాత ఆ గుణం యొక్క ఉపాసనకు తగ్గట్టుగానే ఫలం కూడా ఉంటుంది వాడికి. గుణాన్ని తగిలించి బ్రహ్మకు ఉపాసన చేసావు కనుక తగినటువంటి శక్తులంతా కూడా వస్తాయి. అనగా ఈ ప్రాణి సమూహం అంతా కూడా నీకు అధీనమై నువ్వు చెప్పినట్టు వింటారు. ఆ శక్తులు వస్తాయి. మరి అనిమాల స్థితి సామాన్యమా, ఆ శక్తులు వస్తాయి. ఆ శక్తుల కోసమే చూస్తున్నారు ఉపాసకులు. అది పాయింట్ అక్కడ. అందుకని మోక్షం దాకా రారు వాళ్ళు. తర్వాత ఈయన అన్నాడు, ఉపనిషదంభో బ్రూహీతి అంటున్నాడు. ఇదేమిటయ్యా, మళ్ళీ ఈయన శిష్యుడు అడుగుతున్నట్టండి, అయ్యా ఉపనిషత్తులు చెప్పండి అని శిష్యుడు అడుగుతున్నాడు. ఇదేమిటి ఉపనిషత్తు అది చెప్పింది రాదు, ఉపనిషత్తు మళ్ళీ చెప్పమని అడుగుతున్నాడు. ఈ మాటకు అర్థం ఏంటో తెలిసిన, అంటే ఏంటి, బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించండి అని అడుగుతున్నాడు. ఉపనిషత్తు అంటే బ్రహ్మజ్ఞానమేగా. ఎందుకు ఈ మాట తెలుసునండి, దీని ఆంతర్యం చెప్తాను వినండి. ఇప్పుడు చెప్పినవి కాకుండా ఇంకేమైనా ఉంటే ఉపదేశించండి అని అడుగుతాడు. మీరు చెప్పారండి ఇప్పుడు ఇంతవరకు, చెప్పినవి కానీ ఇంకేమైనా ఉన్నాయా, అవి కూడా ఉపదేశించండి అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ అడగడాన్ని బట్టి మీకేమర్థమైంది అని అంటున్నారు. మీకేమర్థమైందంటే, మీరు చెప్పిందంతా నేను బాగానే గ్రహించాను అని గురువుకు తెలుస్తోంది. అంటే ఏమైనా తెలుసునా, అయ్యా ఇది కాకుండా ఇంకేదన్నా ఉంది, ఇంకేదన్నా ఉంటే చెప్పండి అని అన్నాడు అనుకోండి. అంటే అర్థం ఏంటి, అయ్యా ఇదంతా నేను గ్రహించాను అని తెలుస్తుందా లేదా, వాడి అభిప్రాయం తెలుస్తోంది కదా, అది అర్థం ఆ మాటకి. అంతేగాని ఇంకేదో చెప్పమని కాదుట. గ్రహించాను, ఇంకేదైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నాక. ఇంతవరకు నేను గ్రహించాను అంటున్నాడు. అప్పుడు తర్వాత చెబుతున్నారు, ముక్తాతో ఉపనిషద్ బ్రాహ్మీం వావ ఉపనిషద్ అబ్రూమే అబ్రూమ ఇది. అప్పుడు ఆయన అన్నట్ట ఆ మాటకి సమాధానంగా గురువు గారు, అయ్యా నేను ఉపనిషత్తు అనగా బ్రహ్మ విద్యనంతానికి బోధించానయ్యా అన్నట్ట ఆయన. అంటే ఏంటి, ఇంకా శేషమేం లేదురా నాయన అని. నేను ఇంతవరకు గ్రహించాను, ఇంకా చెప్పమని అడుగుతున్నావే, శేషం ఏం లేదు నాయన, ఉన్నది అదే నువ్వు అని చెప్పాట ఆయన. అది అర్థం. అయితే ఇక్కడ ఒకటి ఉందండి, ఇక్కడ భగవత్పాదులు కొద్దిగా సర్దుతున్నారు, ఉపనిషత్తును సర్దుతున్నాడు ఆయన. చూడండి ఇక్కడ ఉపనిషత్తు అబ్రూమా అని అన్నాడు. అబ్రూమా అన్నప్పుడు భూతకాలం అండి. అది భూతకాలం అన్నప్పుడు ఈయన ఏం చేశారు బ్రాహ్మే తస్మాన్న భూతాభిప్రాయ బ్రూమ ఇతేం శబ్ద అన్నారు. అంటే ఇక్కడ మీరేం చేయాలంటే బ్రహ్మనిష్ఠుని సాధన చెప్పలేదండి అంటున్నారు. బ్రహ్మనిష్ఠుడికి సాధన అనేటువంటిది ఏమీ లేదు. ఎందుకు, వాడి స్వరూపమే కనుక ఏం చెప్పారట, అబ్రూమా అని క్రియాపదానికి అబ్రూమా చెప్పేశాము అన్నారే. అయ్యా చెప్పేశామంటే భూతకాలమనే, చెప్పేశామంటే భూతకాలం కదండి. చెప్పామంటే దాన్ని నువ్వేం చేయాలి తెలిసిన, భవిష్యత్ అర్థంగా తీసుకోవా అంటున్నారు. అక్కడ అబ్రూమా ఉంది, దానికి భవిష్యత్ అర్థంగా కూడా తీసుకో. అంటే భవిష్యత్ కాలం అని అర్థం చెప్పుకోవా అంటున్నా. అంటే ఏమిటి తెలిసిన, అరే నాయన భూతంలో అదేం చెప్పామా, భవిష్యత్తులో నువ్వు చేసేది కూడా ఏం లేదు, దాని మీద కూర్చోరా అని చెప్పడంట. అది ఈ మాటలకు అర్థం కావాలి, అది వాక్యం అదేనండి. భవిష్యత్ కాలంలో కూడా ఉన్నది అది నీ స్వరూపమే, దానికంటే నీవు నిలబడి ఉండు అని చెప్పడంట. భూతకాలం అనుకుంటాము, భవిష్యత్తు నేనేం చేయాలా అని అంటావేమో, నోరు మూసుకో నువ్వేం చేయక్కర్లేదు అని అర్థం. అది భూతకాల అర్థం భవిష్యత్తులో కూడా చెప్పుకోవాలట. తస్యైతపహాదమఃకర్మేది ప్రతిష్ఠా వేద సర్వాంగాని సత్యమాయతనం. తర్వాత మంత్రం. ఈ ఉపనిషత్తుకి అయితే ఈ ఉపనిషత్తుకి పూర్వాంగం ఉందిటండి. ఏమిటది, తపస్సు, దమము, కర్మ అంటే నిష్కామ కర్మ, వేదములు, సమస్తమైనటువంటి వేదాంగములు, ఇవన్నీ కూడా ఆధారం అనగా నివాస స్థానం అని రాస్తున్నారండి. అదిగో ఆయతన నివాస అని రాశారు. నివాస స్థానం అంటే అడుగుతున్నా, ఇవన్నీ ఉంటే గాని నీకు బ్రహ్మ విద్య ఫలించదు అని చెప్పడం. అంటే ఈ ఉపనిషత్తుకి తపస్సు ఒకటి, బ్రహ్మచర్యం అంటే బ్రహ్మణి యందు చరించుట, తర్వాత తితిక్ష అంటే ఓర్పు, దమము బాహ్యభోగాల నుంచి నివృత్తి, కర్మ అంటే అగ్నిహోత్రం అంటే సంధ్యావందనాది కర్మలు లేండి అక్కడ.
అగ్నిహోత్రము సంధ్యావందనం రెండు కూడా మొదలైనటువంటివి ఇవన్నీ ఆధారము అంటున్నాడు. ఎందుకంటే ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే బ్రహ్మ జ్ఞానము నీకు స్థిరమవుతుంది అని అర్థం. ఇవన్నీ ఉంటే బ్రహ్మజ్ఞానం నీకు స్థిరమవుతుంది. నీకు తితిక్ష, ఓర్పు, బాహ్యేంద్రియ నిగ్రహం ఇవన్నీ ఉండాలి. సాధన సంపత్తి ఉందా? సాధన చతుష్టయం, ఆ సాధన చతుష్టయం ఉండాల్సిందే. అది ఉంటేనే నీకు బ్రహ్మ నీకు స్థిరం అవుతుంది, గట్టిపడుతుంది, అనగా అపరోక్షం అవుతుంది అని అర్థం అండి. తర్వాత అయితే ఇవన్నీ ఆధారమే. నీకు స్థిరమైందనుకో, స్థిరమైతే ఇవి అక్కర్లా, మళ్ళీ స్థిరమయ్యేదాకా ఉండవలసిందే. అయితే స్థిరమైన తర్వాత నువ్వేం చేయాలి అని ప్రశ్న. దాని మీద కూర్చో. మరి దాని మీద కూర్చోలేకపోతున్నాను నువ్వు అన్నావా, మళ్ళీ వీటిని పెట్టుకో. అది పాయింట్ అక్కడ. ఇంకా కాస్త గట్టిగా ఇవన్నీ నేను బాగా సాధన చేస్తే అప్పుడు బ్రహ్మస్వరూపమైనటువంటి నీ యందు గట్టిగా స్థిరంగా నిలబడుతుంది అని అర్థం అండి. ఇక ఫలశ్రుతి అండి చివరిది. యో వా ఏతామేవం వేద అభత్యపాత్మానం అనంతే స్వర్గే లోకే జయే ప్రతిష్టతి అని అన్నారండి. అంటే ఎవడైతే ఈ ఉపనిషత్తుని ఈ విధంగా తెలుసుకుంటాడో అలాంటి వాడు వాడి యొక్క పాపాన్ని నశింపజేసుకుని, పాపం అంటే ఏంటి ఇక్కడ? అవిద్యా కామకర్మలే. వాడిని నశింపజేసుకుని అనంతము శ్రేష్టమైనటువంటి స్వర్గేలోకే మహీయతే అన్నాడు. స్వర్గేలోకే ప్రతిష్ఠిత. ఈ మాటకి ఏమిటి? పిచ్చి మాట. స్వర్గేలోకం అనే శబ్దానికి అర్థం స్వర్గం కాదది. స్వర్గం అంటే అనిత్యం. మరి ఇక్కడ ఏం చెప్తావు? స్వయం రాజతే ఇది స్వర్గ అని చెప్పుకోవాలి మనం. మన బుద్ధి పెట్టాలండి. అక్కడ స్వర్గం అంటే చెప్పుకోకూడదు. స్వయం రాజతే ఇది స్వర్గ. స్వయంగా ఏదైతే ప్రకాశిస్తూ ఉన్నదో జ్ఞానస్వరూపం, అది స్వర్గం అనే మాటకి అర్థం అని చెప్పుకోవాలి. నేను చెబుతాను. అక్కడ లేదది. ఎందుకో తెలుసిన, ఇప్పుడు ఆ స్వర్గం నువ్వు అన్నావా, అది అనిత్యం అయిపోయి కూర్చుంటుంది. అలాంటి మోక్షం నీకెందుకు? కనుక ఈ స్వర్గం అనేటువంటి మాటకి అది కాదు, నిత్య చైతన్య స్వరూపం చెప్పుకోవాలి అని చెబుతున్నాను. సరే, ఈ సకల ఉపనిషత్తుల్లో ప్రతిపాదింపబడేటువంటి పరబ్రహ్మను నువ్వు ఎలా చేయాలి? ప్రత్యేగాత్మగా సాక్షాత్కరించుకుని ఏంటి సాక్షాత్కరించుకుని ఆ పరబ్రహ్మమే నేను అని చెప్పి నిలబడిపో. అంతే నువ్వు చేయాల్సిన పని. ఇదండి ఇక్కడికి శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమద్ గోవింద భగవత్పూజ్య భాషలో కేనోపనిషద్వాక్య భాష్యే చతుర్థఖండ సమాప్త. అయ్యా 4 ఖండాలతో కూడినటువంటి ఈ కేనోపనిషత్తు సమాప్తము అయింది. వీటి యొక్క సంగ్రహంగా నేను మొత్తం చెప్పేస్తా ఒక మాట. ఉపనిషత్తు ప్రారంభంలో ఏం జరిగిందండి? మొదటి భాగం కదండి. మొదటి భాగంలో ఆత్మ యొక్క శక్తిని గురించి వర్ణించారండి, ఆ పరమాత్మ శక్తి ఏమిటో. తర్వాత ఇంద్రియాలని మనస్సును ఆత్మయే ప్రేరేపిస్తోంది. ఏంటి? సాకారులైనటువంటి దేవతలు ఆత్మ కాదు, బ్రహ్మం వేరు దానికంటే అని చెప్పారండి. ఇది మొదటి భాగంలో. ఇక రెండవ భాగంలో మనస్సును ఇంద్రియ వ్యాపారం నుంచి వేరు చేసి ఆత్మను సాక్షాత్కరించుకునేటువంటి విధానం ఒకటి చెప్పారు. తర్వాత మనస్సు ఆత్మ అది ఒక విధానం చెప్పారు. ఇంతేకాకుండా ఆత్మ ఎలా ఉందో అలాగే సాక్షాత్కరించుకోవాలని కూడా చెప్పారు. ఆత్మ ఏ రూపంగా నిరాకారంగా శుద్ధ చైతన్యంగా ఉందో అలాగే సాక్షాత్కరించుకోవాలి తప్ప దాని ఉపాసనా రూపంగా మరొక గిణము మొదలైనటువంటి తగిలించరాదు అని చెప్పారండి. అక్కడికి రెండవ భాగం పూర్తయింది. ఇక మూడవ భాగంలో దేవదానవ కథ చెప్పారు. ఆ దేవదానవ కథ చెప్పి దానవ విజయానికి బ్రహ్మని కారణంగా చూపించారు. తర్వాత ఏంటి? దుష్టమైనటువంటి ఇంద్రియ భోగాలంటే ఏమిటి? రాక్షసులవే. ఇంద్రియ భోగాలను జయిస్తే గాని బ్రహ్మ సాక్షాత్కారం నీకు కాదు. ఏమిటా బ్రహ్మ సాక్షాత్కారం అనగా అదే బ్రహ్మాకార చిత్తవృత్తి. శక్తి ప్రత్యక్షం కావడం అని చెప్పారు కదండి. ఆ మాటకు అర్థం ఏంటి? మళ్ళీ ప్రత్యక్షం కావడం అంటే అదే అంటే ఏమిటి అర్థం? బ్రహ్మాకార చిత్తవృత్తి నీకు కలగడమే.
శక్తి ప్రత్యక్షమైందంటే నీకు బ్రహ్మాకార చిత్తవృత్తి కలిగింది అని అర్థం అండి. అక్కడికి అది అయిపోయిందండి. 3వ భాగంలో వచ్చిన సారాంశం అది. ఇక 4వ భాగంలో మనకేమొచ్చింది, బ్రహ్మను కూర్చున్నటువంటి ఉపాసన వలన కలిగేటువంటి ఫలితాల గురించి కూడా చెప్పారు. మొత్తం 4 భాగాల యొక్క సమగ్రంగా సంక్షిప్తంగా చెప్పేశానండి. సారాంశం ఇది. ఈ విధంగా ఈ ఉపనిషత్తు ఏం చేసింది, ఇంద్రియాల కంటే అతీతము ఆ పరమాత్మ అని చెప్పి ప్రారంభం చేసింది. మొట్టమొదట ప్రారంభం చేసి చివరికి ఏమైంది, బ్రహ్మ యొక్క అపరోక్ష సాక్షాత్కారంతో ముగిసింది. ఇదండి మొత్తం ఉపనిషత్తు యొక్క సారాంశం చెప్పేశాను. సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. తత్సత్పరమేశ్వరార్పణమస్తు.